జీవించి నడుచుకున్నప్పుడు వీటన్నిటిని బట్టి దేవుడు ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రభువునందే మనము ఆనందించాలి. మనకున్న దాన్ని మొదటిది, మనకున్న స్థితిని బట్టి మనము ఆనందించాలి. మనకిచ్చిన దాన్ని బట్టి మనకిచ్చిన అవసరతను బట్టి మనము ఆనందించాలి. మనం భూ సంబంధమైన నుంచి దూరం అయిపోయినాం కాబట్టి మనము వారు ఎలాగో ఇదైపోయారు, మేము నీ అందున్నాం కాబట్టి అని చెప్పి ఆనందించాలి. వీటన్నిటిని బట్టి మనం ఆనందించినప్పుడు నా దేవుడు నిన్ను పైకి లేవనెత్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు. ఎంతో మందికి నిన్ను సాక్షిగా నిలబెడతాడు. నీ జీవితాన్ని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి ఎంతో మంది పొందుతారు. ఎంతో మంది మారు మనసు పొందటానికి సాదృశ్యంగా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఈ మనిషిని చూడు అని చెప్పి, ఈ మనిషిని చూడు అని చెప్పి ఇట్లా నిలబెట్టి ఎంతో మందికి నిన్ను సాక్షిగా నిలబెడతాడు. తృప్తి కలిగి జీవించాలి. ఉన్న స్థితిని బట్టి తృప్తి కలిగి జీవించాలి. రెండోదిగా ఉన్న ఇచ్చిన దాన్ని నీకు ఏదైతే అవసరం ఉందో దేవుడు తప్పక ఇస్తాడు. మూడోదిగా భూ సంబంధమైన వాటికి మనము వాటి జోలికి వెళ్ళకూడదు. దేవునికి ఇష్టకరంగా ఆయన చెప్పిన మార్గంలోనే నడుచుకోవాలి. చివరిగా చూసినట్లయితే 6వ అధ్యాయం 6వ వచనం, దేని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపములు చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రార్థనాపూర్వకంగా ఏదైనా సరే, ఎవరు చెప్పినా సరే, నా దగ్గర రా నీ అవసరం తీరుస్తా అని చెప్పి ఏ సేవకులు చెప్పరు. ప్రతి ఒక్కరు చెప్పేది, ఆది నుంచి ఇప్పటి వరకు చెప్పేది ఎవరైనా సరే, నా దేవునికి మొరబెట్టు, ప్రార్థన చేయి, నీ అవసరతలు తీరుస్తాడని చెప్పి ఏ ఒక్క సేవకుడైనా చూడండి, ప్రతి ఒక్కరు చెప్పేది అది. ప్రార్థన చేయి,